హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను ఒక యూజ్‌ఫుల్ యాప్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. ఆ యాప్ ఏంటంటే మనకి క్యాష్ బ్యాక్ ఇస్తది. మనం ఎవ్రీ టైమ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో షాపింగ్ చేసినప్పుడల్లా అందులో నుంచి కొంత అమౌంట్ మనకి క్యాష్ బ్యాక్ లాగా రావడం జరుగుతదనమాట. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్‌ని మనం రిడీమ్ చేసుకోవచ్చు, వౌచర్స్ పర్చేస్ చేయొచ్చు. లేదంటే క్యాష్ బ్యాక్ అమౌంట్‌ని మనం డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి లోడ్ చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ఆ యాప్ ఏంటో తెలుసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తదనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ అయితే ఉంటాయి. సో, ఈచ్ కేటగిరీకి సంబంధించిన యాప్స్ అయితే దాని కింద డిస్‌ప్లే చేయడం జరుగుతది. మనం చూడొచ్చు. ఎవ్రీ కేటగిరీ మనం ఫిల్టర్ చేసి చూసుకోవచ్చనమాట. ఫ్యాషన్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడైతే చూడొచ్చు. సో, మనకి అన్ని యాప్స్ మోస్ట్ పాపులర్ యాప్స్ కావాలనుకుంటే మనకి ఫస్ట్ ట్యాబ్ ఉంది కదా! మోస్ట్ పాపులర్ యాప్స్ అని చెప్పి అందులో ఓపెన్ చేస్తే సో, దాంట్లో మోస్ట్ పాపులర్ యాప్స్ అన్నీ మనకి డిస్‌ప్లే అయ్యి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి అమెజాన్ ఉంది కాబట్టి అమెజాన్‌లో ఓపెన్ చేసి చూద్దాం. ఏ ప్రొడక్ట్స్‌కి ఎంతెంత క్యాష్ బ్యాక్ వస్తది అని చెప్పేసి. వ్యూ రివార్డ్ రేట్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏ ఏ ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఎంతెంత క్యాష్ బ్యాక్ వస్తదని మనం చూడొచ్చు. మనం మాక్సిమం 5% వరకైతే క్యాష్ బ్యాక్ వస్తది. మినిమమ్ అయితే 0.5% నుంచి మాక్సిమం 5% వరకైతే మనకి క్యాష్ బ్యాక్ వస్తది అమెజాన్ నుంచి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో చూద్దాం. ఫ్లిప్‌కార్ట్ కూడా సేమ్ ఇక్కడ ఓపెన్ చేస్తే కిందకొచ్చేస్తే మనకి మినిమమ్ 0.33-6.5% వరకైతే క్యాష్ బ్యాక్ వస్తదనమాట. ఫ్లిప్‌కార్ట్ నుంచి. సో, ఇట్లా మనం ఎవ్రీ యాప్‌కి సంబంధించిన క్యాష్ బ్యాక్స్ అనేవి చెక్ చేయొచ్చనమాట. మనం కొనే ప్రొడక్ట్ కేటగిరీని బట్టి క్యాష్ బ్యాక్ ఎంత అమౌంట్ వస్తదని చెప్పి మనం ఇక్కడ ముందే చూసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు చూస్తే మనం ఇప్పటి వరకు నేను పర్చేస్ చేసిన అమౌంట్‌లో నాకొచ్చిన క్యాష్ బ్యాక్ అనమాట. టోటల్ ₹679 అయితే నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఇఫ్ మనం ఏదైనా పర్చేస్ చేసి మనకి ఇంకా క్యాష్ బ్యాక్ రాకపోయి ఉండుంటే గనక మనం ఇక్కడ రిక్వెస్ట్ కూడా రైజ్ చేయవచ్చు. ఇక్కడికొచ్చి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ యాప్స్ నుంచి అయితే పర్చేస్ చేసామని ఇక్కడ చూపిస్తది. అక్కడ ఓపెన్ చేసి దాన్ని డేట్ సెలెక్ట్ చేసి ఏ యాప్ పర్చేస్ చేసామో, ఎంత అమౌంట్ పర్చేస్ చేసామని ఇన్వాయిస్ అప్‌లోడ్ చేస్తే మనకు 2 డేస్‌లో మన క్యాష్ బ్యాక్ అనేది వస్తదనమాట. సో, ఇప్పుడు మనం ఏదైనా వెబ్‌సైట్ నుంచి ప్రొడక్ట్ పర్చేస్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ రావాలి అంటే ఎట్లా ఓపెన్ చేయాలి? ఎలా చేయాలని చెప్పి ఇప్పుడైతే చూద్దాం అనమాట. సో, నేను ఫస్ట్ అమెజాన్ ఓపెన్ చేస్తున్నాను. అమెజాన్ మీద క్లిక్ చేసిన తర్వాత అది ఆ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతదనమాట. సో, ఇప్పటి వరకు చూసి వన్స్ రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన ప్రొడక్ట్‌ని సెర్చ్ చేసుకొని కార్ట్‌లోకి యాడ్ చేసుకొని బై చేస్తే సో, మీరు ఎంత అమౌంట్‌కైతే పర్చేస్ చేసారో అంత అమౌంట్ మీకు ప్రొడక్ట్ కేటగిరీని బట్టి మీ క్యాష్ బ్యాక్ లాగా రావడం జరుగుతది. ఈ యాప్‌కి సంబంధించి లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్‌లో ఉందనమాట. కావాల్సిన వాళ్ళు లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. మీరు ఆల్రెడీ ప్రొడక్ట్‌ని కార్ట్‌లో యాడ్ చేసుకొని ఈ యాప్ ద్వారా పర్చేస్ చేస్తే మాత్రం క్యాష్ బ్యాక్ అనేది రాదనమాట. మీరు ఈ యాప్ ద్వారా ఓపెన్ చేసి ప్రొడక్ట్‌ని సెర్చ్ చేసి పర్చేస్ చేస్తేనే మీకైతే క్యాష్ బ్యాక్ వస్తది. అంతేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్.